దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు మహాకృప చేత మీ యోగ క్షేమాల కొరకై ప్రతి నిత్యము ప్రభు సన్నిధిలో చేరి మీ కొరకు మీ యోగ క్షేమాల కొరకై మా వంతు ప్రార్థన చేసుకుంటున్నాం. ఇంకా కూడా మరి మీ ప్రార్థన అవసరతలు మాతో పంచుకొని అందులో విడుదల పొందాలని ప్రేమతో మనం చేసుకుంటున్నాం. అలాగనే మరి మన యొక్క ఛానల్ను తెలిసిన వారికి మీరు ఎంతో చక్కగా పరిచయం చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు ప్రభునందు ఎంతో సంతోషిస్తూ మీ కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం. ఇంకా కూడా మరి తెలియని వారికి మన ఛానల్ పరిచయం చేస్తూ ఉండాలని ప్రేమతో మనం చేసుకుంటున్నాం. మంచిది. మరి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనల్లా అతడు జయము పొందెను. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు మరి హిజ్కియాకు చెప్పిన ప్రకారంగా మరి హిజ్కియా దేవుని సన్నిధిలో మరి దేవుణ్ణి హత్తుకొని ఉన్నట్లు మనం చూస్తున్నాం. దేవుణ్ణి వెంబడించే విషయంలో వెనుక తీయని హిజ్కియాను ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే దేవుడు హిజ్కియాకు తోడై ఉండి తాను వెళ్ళిన చోటల్లా మరి అతనికి జయమును అనుగ్రహించిన విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక దేవుణ్ణి హత్తుకొనిన హిజ్కియాను ఇక్కడ మనం చూస్తుంటున్నాం. దేవుణ్ణి వెంబడించిన హిజ్కియాను మనం చూస్తున్నాం. దేవుని కార్యాల కొరకు, దేవుని పనుల కొరకు వెనుక తీయని హిజ్కియాను మనం చూస్తున్నాం. మాత్రమే కాకుండా 2వ దినవృత్తాంత గ్రంథములు 31వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే హిజ్కియా యూదా దేశం అనంతటను ఇలాగూ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా, దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్న హిజ్కియాను ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి యథార్థంగాను నమ్మకంగాను పనిచేసిన హిజ్కియాను ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకనే హిజ్కియాను దేవుడు వర్ధిల్ల చేసినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. 2వ దినవృత్తాంతములు 31, 21, 22 వచనాల్లో ఆ మాటను మనం చూస్తున్నాం. కనుక దేవుని హత్తుకొనిన హిజ్కియాను మనం చూస్తున్నాం. దేవుని వెంబడించిన హిజ్కియాను మనం చూస్తున్నాం. దేవుని పని కొరకు వెనుకకు రాక ముందుండే హిజ్కియాను మనం చూస్తున్నాం. యథార్థంగా ఉన్న హిజ్కియాను మనం చూస్తున్నాం. నమ్మకంగా ఉన్న హిజ్కియాను మనం చూస్తున్నాం. దేవునికి అనుకూలంగా ఉన్న హిజ్కియాను మనం చూస్తున్నాం. దేవుని పనిని అతడు హృదయపూర్వకంగా జరిగించి అతడు వర్ధిల్లినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడు, నేను కూడా ప్రభును హత్తుకొని ఆయనను హానుకొని మనం నడుచుకుందాం. ఆయన సన్నిధిలో యథార్థంగా ఉందాం, నమ్మకంగా ఉందాం. ఆయనను వెంబడించే విషయంలో వెనుక తీయకుండా ఉందాం. ఆయన వచ్చే సమయము ఆసన్నమైంది. ప్రియ ప్రభు వచ్చుచున్న వాడిక ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుకకు తీస్తే అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు అని చెప్పి హెబ్రీ 10:37లో మనం చూస్తున్నాం. కాబట్టి ఆ ప్రియ ప్రభు రాకడలో మనము వెనుక తీసే వారంగా ఉండకుండా ముందుండే వారంగా, ప్రభును వెంబడించే వారంగా, ప్రభును ఆరాధించే వారంగా, ప్రభును స్తుతించే వారంగా,
ప్రభు మనకిచ్చిన దానిలో సమర్పణ చేసే వరంగా ప్రతి విషయంలో ఆయనను హత్తుకొని ఆనుకొని మనం జీవిద్దాం. అప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు. మన జీవితంలో అపజయము లేకుండా జయాన్ని కలిగిస్తాడు. మనలో వర్ధిల్లా చేస్తాడు. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. హిజ్కియా మిమ్మను హత్తుకొని జీవించాడు. మిమ్మను వెంబడించాడు. మిమ్మను వెంబడించే విషయంలో వెనకకు తీయక ముందున్నాడు. హిజ్కియా మీకు అనుకూలంగా ఉన్నాడు. హిజ్కియా యథార్థంగా ఉన్నాడు. హిజ్కియా నమ్మకంగా ఉన్నాడు. హిజ్కియా తాను చేసే ప్రతి పని హృదయపూర్వకంగా చేసి వర్ధిల్లునట్లుగా మేము చూస్తున్నాం. అతనికి మీరు తోడున్నట్లుగా మేము చూస్తున్నాం. కాబట్టి వాక్యమైనటువంటి నీ బిడ్డల హృదయాలు కూడా మా ప్రభువా ఆ రీత్యా కార్యం చేయండి. నీ బిడ్డలు ఎవరైనా ఇంకా మరి మిమ్మల్ని వెంబడించే విషయంలో వెనక తీసే వరకు ఉన్నారా? దయతో వెనక తీయకుండా వారు ముందున్నట్లు సాయించండి. యథార్థ హృదయంతో సాగునట్లు కార్యించండి. హిజ్కియాను వర్ధిల్లు చేసినట్లు నీ వాక్యమైన నీ బిడ్డలను వర్ధిల్లు చేసి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకోమని మా పుణ్య రక్షకుడు యేసు ప్రభు శక్తి కలిగిన నామము ప్రార్థన చేసి బతిమాలి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.